వందే జగద్గురుం లోకాలన్నిటిని ఏలే స్వామివారు ఒక చిన్ని రూపంలో యశోద ఇంట్లో జన్మించగానే లక్ష్మీదేవికి ఎటువంటి కొరత లేకుండా పోయింది. సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నాడు యశోద నందులు ఇద్దరు అనమాట. మామూలుగానే వాళ్ళ రాజులు, అటువంటిది ఇంకొంచెం గొప్పగా ఉన్నారు. ఎందుకంటే లక్ష్మీ వల్లభుడే ఇక్కడ ఉన్నాడు కాబట్టి సిరి సంపదలతో బ్రహ్మాండంగా ఉన్నారు కన్నయ్య. అలాగే కన్నయ్యని చూడగానే అందరూ రేపల్లెల వాసులు అందరూ ఏమనుకునేవారంటే, నువ్వు ఉదయిస్తున్న సూర్యుడిలాగా అభివృద్ధి చెందాలి, నువ్వు బ్రహ్మాండంగా ఉండాలి, నీ లీలలు, నీ కళ్ళు, నీ ముక్కు, నీ మొహము, నీ చూపు మేము ఎప్పటికీ మర్చిపోలేం కృష్ణ అంటూ ఆయన్ని చూస్తూ ఉండేవాళ్ళనమాట. బ్రహ్మాండమైన కృష్ణ పరమాత్ముడి రూపాన్ని ఎంత చూసినా తనివి తీరదనమాట. అటువంటి రూపాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నారు గోవింద. ఒకానొకప్పుడు పాకుతూ ఉంటే పాకుండలు చేసి పెట్టింది అమ్మవారు అనమాట. అలాగే ఆయన అడుగులు వేస్తూ ఉంటే అరిసెలు చేసి పెట్టింది గోవింద. అలా చెప్తారు కదా, నిత్య కళ్యాణం పచ్చతోరణం అని ప్రతిరోజు వేడుకలే అనమాట కృష్ణ పరమాత్ముడు అనుగ్రహంతో. అలాగే అరిసెలు వేస్తూ ఉందన్నమాట. ఆయన అడుగులు ఎటువంటివి గోవింద, ఒకానొకప్పుడు వామన అవతారంలో 3 అడుగులు యాచించి ముల్లోకాలు వ్యాపించి 2 అడుగులు, 1 అడుగు భూమిపైన, 1 అడుగు ఆకాశం పైన పెట్టి 3 అడుగు ఎవరి నెత్తి మీద పెట్టాడు, బలిచక్రవర్తి నెత్తి మీద పెట్టి ఆయన అనుగ్రహించాడే. అటువంటి అడుగులు వేస్తూ, అటువంటి అడుగులు చిన్న పిల్లోళ్ళలాగా తెలియని వాళ్ళలాగా మళ్ళీ అడుగులు వేస్తూ ఉన్నాడు అనమాట. ఆ అడుగులు చూడడానికి రంబాది అప్సరసలు కూడా కిందకు వచ్చేసి, ఆహా ఏం అడుగులు వేస్తున్నావు స్వామి, నువ్వు అడుగులు వేస్తున్నట్లేదు, నృత్యం చేస్తున్నట్టుంది అనేది. మహర్షులందరూ వచ్చేసి ఇది అడుగులు వేయడం కాదు, ఇది ముక్తి మార్గము, మనకి యోగ మార్గాన్ని చూపిస్తున్నారు స్వామివారు అనేది. బ్రహ్మాది దేవతలందరూ మురిసిపోయి సంతోషంగా చూశారనమాట. ఎంత బాగా చేస్తున్నారు చూసావా లక్ష్మి అని చెప్తే, ఆయన చేష్టలు మీరు ఇప్పుడేం చూశారు, ఆయన చేష్టలు నేను ఎన్నో చూశాను, ఎన్నెన్నో అవతారాలు, ఎన్నెన్నో లీలలు అయినవి అని చెప్పిందనమాట. అప్పటికి ఇంకా అమ్మవారు జన్మించలేదు కదా, అందుకోసం అప్పుడు మట్టిని తీసుకొని విభూదిలా పెట్టుకున్నాడు. అప్పుడు సాక్షాత్తం ఆ పరమేశ్వరులాగే అనిపించాడు గోవింద. వాళ్ళ అమ్మ ఒక ఇంద్రనీలమణిని మెళ్ళ వేసింది. ఆ మణి ఇక్కడ నీలి రంగులో కనిపిస్తే సాక్షాత్తు పరమేశ్వరులాగే దర్శనం ఇచ్చాడు. అలాగే ఇంకో కారణం కూడా ఉంది కన్నయ్య, మెడలో చాలా గొలుసులు వేసింది అనమాట వాళ్ళమ్మ. ఆ గొలుసులన్నీ మెడలో పాముల్లా కనిపించాయి అనమాట. అలాగే స్వామివారికి వాళ్ళమ్మ ఒక ముత్యాల హారాన్ని కొప్పు చుట్టి ఆ కొప్పులో పెట్టిందనమాట. అది ఎలా ఉంది, చంద్రవంకలాగా ఉంది. అలాగే చక్కటి కస్తూరి తిలకం దిద్దింది, అది 3వ కన్నులాగా ఉందనమాట. సాక్షాత్తం పరమేశ్వరుల దర్శనం ఇచ్చాడు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను పరమేశ్వరుడు వేరు కాదు, మేమిద్దరం ఒకటే. ఎవరైతే మేమిద్దరం వేరు అనుకుని మా ఇద్దరికి అభేదం చూపిస్తారో వాళ్ళు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకంలో నానా అవస్థ పడతారని సాక్షాత్తం శ్రీకృష్ణ పరమాత్ముడు భాగవతంలో చెప్పున్నారు. ఎన్నో పురాణాల్లో కూడా మనం ఉన్నాము. శివకేశవులు ఇద్దరు వేరు కాదు, ఒకటే గోవింద. మనం విన్నాం కాబట్టి దీన్ని ఆచరించాలి. వీలైనంత మందికి చెప్పండి, శివకేశవులకు అభేదం పాటించకూడదు. ఇక నడక మొదలు పెట్టాడు స్వామి. ఒక్క దగ్గర ఆగితే ఒట్టు గోవింద. ఈ ఇంట్లో చూసిన ఆయన, ఆ ఇంట్లో చూసిన ఆయన, లావణ్య ఇంట్లో చూసిన ఆయన, కల్పన ఇంట్లో చూసిన ఆయన్నే. ఆయన లేని చోటంటూ లేదు. ఎక్కడో చూడు ఆయన కనిపిస్తూ ఉండేసరికి ఆయన పెత్తరపల్లు మరీ ఎక్కువైపోయాయి గోవిందో. ఆడ ఈడ కనిపిస్తే సరేనా, ఆయన ఉట్టిపైకి ఎక్కేసి కుండలు తీసేసుకొని కుండలో ఉన్న వెన్న తినేసి పాలు తాగేసి డామంట దాన్ని పగలగొట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. ఒకనొకప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టవే అనేసి అడిగితే వాళ్ళ అమ్మ అన్నం పెడదామని లోపల తీసుకుపోద్ది. అప్పుడే అమ్మలక్కలందరూ వచ్చేసారు, గోపికలందరూ వాళ్ళు జుట్లు ముడేసుకొని చీరలు దోపేసుకొని సరసరాలు వచ్చేసి, ఏమమ్మా యశోదమ్మ ఏం చేస్తున్నారా బయటికి అనేసి అంటే, అప్పుడు ఆమె బయటకు వచ్చి ఏమైంది అనేసి అంటే, నీ కొడుకు పైన 1, 2 కాదు బోల్డని కంప్యూటర్లో రాయిందు అనేసి అంటే, అప్పుడు ఆమంటది, అయ్యో నా బిడ్డ చిన్న బిడ్డ, ఆయన వాడెప్పుడు వచ్చాడు బయటికి, సరే ఏం చేశాడు అసలు అనేసి అంటే, ఒక ఆమె చెప్తుంది, ఓయమ్మ మీ పిల్లోడా పిడిగా అమ్మ తల్లా, మా ఇంట్లో ఉన్న పాలు వెన్న మొత్తం తినేసి ఆ కుండలు డామంట పగలు కొట్టేశాడమ్మా. సరే పోతే పోనీలే అనేసి అనుకుంటే ఇంకొక ఆమె వస్తుంది. ఆమె ఏం చెప్తుంది, ఈయన కుండలు పగలు కొట్టేస్తున్నాడు విషయం నాకు తెలిసి, వెన్న జున్ను తినేస్తున్నాడని తెలిసి పాలు పెరుగు వెన్న అన్ని 7 కుండల్లో ఉట్టి పైన పెట్టాను నేను. ఆయన ఏం చేశాడు, రోళ్ళు వేసుకున్నాడు, రోళ్ళు పైకి ఎక్కాడు. ఆ పైన నుంచి ఆ కుండలు అందడం లేదనేసి కన్నం పెట్టేసి కింద అంతా పడిపోతూ ఉంటే, ఆ అమ్మ దోశలతో తినేసాడమ్మా, 7 కుండల వెన్న తినేసాడమ్మా, పాలు వెన్న. అలాగే ఉన్న వాళ్ళ అందరికీ పంచేశాడమ్మా, అమ్మని కుండలు వాళ్ళు కొడేశాడమ్మా. మొత్తానికి ఇంత పెద్ద పిల్లోడమ్మా మీ పిల్లోడు అనేసి అంటే, ఇంకా ఏమంటుంది, ఉండవమ్మ ఉండు నీది పక్కన పెట్టు, మా ఇంట్లో నాకు మా కోడలకి ఇద్దరికి గొడవ పెట్టేశాడంటే అదెలా అనేసి అంటే, ఒకసారి వాళ్ళ మధ్యాహ్నం పూట అన్నం తినేసి నేను బయట కట్టాసికారికి వెళ్ళేసి వస్తాను కబుర్లు చెప్పుకొని, కోడల కొడుకు పెళ్ళామా జాగ్రత్తగా చూసుకో కొంప అనేసరింది. ఇవాటి వెళ్ళడమే ఆలస్యం, అబ్బా మా అత్త ఉన్నంతసేపు ఫ్రీగా లేననేసి ఇప్పుడు ఫ్రీగా ఉంటాను అసలు చిన్నగా పడుకొని నిద్రపోయింది ఆ అమ్మ. శ్రీకృష్ణుడు జాగ్రత్తగా వచ్చేసి లోపలికి పిల్లిలాగా వచ్చేసి
చక్కగా పాలు వెన్న మొత్తం మా తినేసాడా. ఇంత వెన్న తీసుకున్నాడు, ఆ వెన్నంతా ఆ మూతికి పోయేసాడు, కోడల మూతికి చక్కగా వెళ్ళిపోయాడు. ఆయన ఏమొచ్చింది, ఇంకా మజ్జిగ చిలకదాము వెన్న తీద్దాము అనేసి. ఎక్కడ వెన్న, ఎక్కడ పాలు, ఎక్కడ మజ్జిగ, మొత్తం లేవు. సరే కోడలు అడగదాం, కోడల దగ్గరికి వస్తే కోడలు మూతి నిండా వెన్న ఉంది. అంతే జుట్టు పుచ్చుకొని గరగర తిప్పి నేలకేసి కొట్టేస్తే ఆ కోడలు చాలా మంచిది, పతివ్రత తుర్ని శిరోమణి. అందుకే వాళ్ళ అత్తను కూడా జుట్టు పట్టుకుని గరగర తిప్పి ఇసురుకింది. నువ్వు నన్నెందుకు కొట్టావు, నీకు నిజాలు తెలియదు అని చెప్పేసి ఇద్దరు కొట్టుకున్నారు. అదిగో ఆ కన్ను పోయిందే ఆమె అత్త, ఆ పొల్లు ఊడిపోయిందే ఆమె కోడలు అని చెప్పేసి అన్నారనమాట. అలాగే మొత్తం ఎరగొట్టేసుకున్నాం, మమ్మల్ని మేము కొట్టేసుకున్నాము. అంటే ఇంకొక ఆమె ఉండమ్మా ఉండు, మా ఇంట్లో చేసిన పని చెప్తా నాగమ్మ. మా ఇంట్లో ఉన్న కొండ వెన్న మొత్తం తినేసి ఆ కొండలు తీసుకుపోయి ఎదురింట్లో పెట్టేశాడు. మాకేం తెలుసు, మేము ఆ ఇంట్లో కొండలు చూసేసి మా ఇంట్లో కొండలు తీసుకెళ్ళారు మీరు అని జుట్లు పట్టుకొని కొట్టుకున్నాము. అదిగో ఆ చేయి ఎరగొట్టింది నేనే, ఈ కాలు ఇరిపోయింది నాకే అని చెప్పేసి అనింది. అలాగా ఒకరినొకరు కొట్టుకుంటున్నావు తెల్లా. నీ కొడుకు మాత్రం సామాన్యుడు కాదమ్మా. ఇప్పుడు కన్ను మూసి కళ్ళు తెచ్చినప్పుడు మీ ఇంట్లో ఉంటాడు, కన్ను మూసి కళ్ళు తెచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉంటాడు. ఒక ఇంట్లో వెక్కిరిస్తాడు, ఇంకో ఇంట్లో నవ్వుతుంటాడు, ఇంకో ఇంట్లో వెన్న తింటుంటాడు, ఇంకో ఇంట్లో జున్ను తింటుంటాడు, ఇంకో ఇంట్లో మజ్జిగ తాగుతూ ఉంటాడు. ఒక్క మనిషి ఇన్ని రూపాయలు ఎట్టున్నాడమ్మా, ఇదే మాయా ఇంకేమన్నా విచిత్రమా అనేసి వాళ్ళందరూ బుర్రలు బాదుకుంటుంటే ఇంకొక ఆమె వస్తుంది. ఉండవమ్మా ఉండు, మీ ఇద్దరిదన్నా మేలు, నాది ఇంకా దారుణము. నా కూతురు స్నానానికి వెళ్ళింది. సరే స్నానానికి వెళ్ళింది కదా అంటే అప్పట్లో బాత్రూమ్ చాలా దూరం ఉండేది. ఇప్పుడేంది ఏడు వంట ఏడు పెంట అట్ట లేదనమాట. అప్పట్లో చాలా దూరం ఉండేది బాత్రూమ్. మా కూతురు స్నానానికి వెళ్ళింది, నేనేమంటే వంటిట్లో వంట చేసుకుంటాను, ఏదో కూనరాగాలు తీసుకుంటున్నాను. ఆయమ్మ కూనరాగాలు తీసుకుని స్నానం చేసింది. అప్పుడే కృష్ణుడు వచ్చాడు. ఏవరా కృష్ణ ఎందుకు వచ్చేవరా అనేసి అంటే, బంతి పడిపోయింది బంతి తీసుకుంటాను అనేసి అంటే, చక్కగా తీసుకుపోరా అంటే బంతి తీసుకొని వెళ్ళేవాడు, వెళ్ళకుండా ఆ వస్త్రాలు తీసుకొని వెళ్ళిపోయాడు. నా కూతురు ఇంకా మధ్యాహ్నమైనా రాలేదు, ఏమైంది నా కూతురు ఇంకా రాలేదు, ఏమైపోయింది అనేసి పోయి చూస్తే అరిచి శ్వాస వచ్చి పడిపోయింది నా కూతురు. ఏమమ్మా అనేసి అంటే, కృష్ణుడు ఇలా బట్టలు తీసుకెళ్ళిపోయినాడు అని చెప్పి తర్వాత విషయం తెలిసింది. అయ్యో తల్లా ఇదేం పిల్లోడమ్మా మీ పిల్లోడు అని చెప్పేసి అనిందమ్మా. ఇది తల్లా ఒకనొకప్పుడు ఇట్లా దొంగతనం చేస్తున్నాడు అనేసి ఒక ఇంట్లో మేమందరం చుట్టూ ఆడవాళ్ళం నిలబడుకొని తాళాలు వేసేసి లక్క ముద్రలు వేసేసి మేము కాపలా కాస్తా ఉన్నాం. అన్ని వెన్నలు అన్ని కొండలు అయితే పోయి ఆడబెట్టినాము. ఎటుపోయినాడో వెళ్ళిపోయినాడమ్మా, లోపల కనిపించినాడు మాకు. నేను ఆయన ఎక్కిరించాడు. ఒరే లోపల పెట్టేసి తలుపేసేసాము మేము అనేసి అనుకున్నాం. మేము ఆశ్చర్యంగాను లోపల ఉన్న కొండ వెన్న అన్ని వాళ్ళు కొట్టేసాడు. సరే అట్టకాలకు పట్టుకున్నాము. ఆయన గంప కింద వేసేసి గంప పైన ఈ మాత్రం ఉండే గజలక్ష్మిని నేను కూర్చున్నాను. మళ్ళీ కూకూరుకో నడిచేసరికి కోడిలా చేస్తావా నువ్వు అని చెప్పి భయపెట్టడానికి కోప్పడి నేను బుట్ట పైకి ఎత్తేటప్పటికి లోపల ఆయన లేడమ్మా, లోపల కోడి నిజంగా కోడి ఉంది. మమ్మల్ని బోడి చేశాడు ఆయన, నిజంగా కోడి ఎట్టయ్యాడమ్మ తల్ల. రూపాంతరం చెందే విద్య కూడా ఉందా నీ కొడుకు దగ్గర. అమ్మ తల్ల నీ కొడుకుతో మేము పడలేము, ఉంటే మేమైనా ఉండాలి లేదా నీ కొడుకైనా ఉండాలి. ఇది మేము సత్యంగా చెప్తున్న మాట, అసత్యం కానే కాలనేసి అంటే మా పుట్టింటి వాళ్ళ గోవుల పైన ఒట్టు అని చెప్పారనమాట. అప్పట్లో ఒట్టుకి చాలా విలువ ఉండేది. ఇప్పుడు లేస్తే ప్రామిస్ అది లేదనమాట. అప్పట్లో ఒట్టంటే చాలా గొప్పగా ఉండేది గోవింద. అలా జానికి ఆయనకి పాలకు వెనక ఏమన్నా కొరవ ఉందా కన్నయ్య, ఆయన రాజు ఇంట్లో పుట్టాడు, ఆయనకి ఏం కొరవ కన్నయ్య గోవింద ఎందుకు దొంగతనం చేయాలి అనేసి అంటే ఇక్కడే మనకి ఒక నిగూఢ అర్థం ఉంది, జీవిత సత్యం ఉంది కన్నయ్య, మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఉంది గోవింద. ఈ శరీరం ఉందే ఇదే ఒక ఘటం అంటే కుండ అనమాట. ఇందులో ఉన్న జీవాత్మ ఉన్నాడే ఆయనే పాలు, జీవాత్మ అంటే పాలు అనమాట. అలాగే ఆ పాలను మనం కాంచి ఒక గ్లాసులో వదిలేసినా ఒక గిన్నెలో వదిలేసినా అవేమైపోతాయి, పాడైపోతాయి. అలా పాడవకుండా అవి పవిత్రం అవ్వాలంటే ఆ పాలు తాగాలి లేదా అందులో ఒక రొంత తోడేయాలి. ఆ తోడేసేది ఉందే అదే గురువు అనమాట. అప్పుడు మనం మజ్జిగతో చెలుకుతాం కదా, ఇలా చెలుకుతాం కదా, అలా చెలికేదే సాధన. అందులో నుంచి వచ్చిన వెన్న, ఆ వెన్నే జ్ఞానం గోవిందా. ఆ జ్ఞానం మనం ఏం చేస్తాం, ఆ వెన్నని ఒక పవిత్రమైన పాత్రలో వేసేస్తాం, ఒక గిన్నెలో వేసేస్తాం. అప్పుడు ఈ కుండ ఎందుకు అవసరమా, ఈ కుండ పగలగొట్టేస్తాం. ఈ కుండ ఉందే ఈ శరీరం, ఇటువంటి కుండలు ఎన్ని మార్చుకుంటావురా గోవిందా. ఇకనైనా ఈ కుండని విడిచిపెట్టి మంచి మార్గంలో నడిచి చక్కగా ఒక గురువుని పట్టుకొని సాధన చేసి నువ్వు కూడా మంచిగా బ్రతకరా నాయనా, పవిత్రమైన జీవితాన్ని గడపరా స్వామి అంటూ ఆ కుండలు పగలగొట్టి వాళ్ళకి పరమాత్ముడు ముక్తిని ప్రసాదిస్తున్నారు. అది తెలియని గోపికలు అజ్ఞానంలో పడిపోయి స్వామివారిని నిందించారు. ఇప్పుడు మనం కూడా అజ్ఞానంలోనే ఉన్నాం. ఎప్పుడైతే స్వామివారు ఇది అని తెలుసుకోలేక మనం ఉన్నన్నాళ్ళు ఉండి తిన్నన్నాళ్ళు తిని ఇదే జీవితం అనుకుంటూ ఉంటే మనం కూడా అజ్ఞానంలోనే ఉన్నాం. మనం కూడా జ్ఞానాన్ని పొందాలంటే సరైన గురువుని ఎంచుకోవడం అన్నిటికన్నా గొప్ప విషయం కన్నయ్య. ఎటువంటి గురువు అంటే ఆయనకు అన్నీ తెలిసి ఉండాలి, ధర్మ అధర్మ విచక్షణ జ్ఞానం ఉండాలి, ఎంతో గొప్పవాడై ఉండాలి, అన్ని పురాణాల అవగాహన ఉండాలి. మనకి 18 పురాణాల్లో ఉప పురాణాల్లో ఒక పురాణానికి ఇంకో పురాణానికి అనుసంధానం ఏంటది అంటే ఇందులో లేనిది అందులో ఉంటుందన్నమాట. అటువంటి అన్ని
పురాణాలు బాగా పట్టేసి ఆయన శరీరంలో ఇముడ్చుకున్న వారే గొప్ప గురువు. అటువంటి గురువుని పట్టుకున్నారంటే మన జీవితం సార్థకం అవుతుంది గోవిందా. వినేసి యశోదమ్మ వాళ్ళ కొడుకు కేసు చూస్తే వాళ్ళ కొడుకు భయంతో అమ్మా నన్ను కొట్టేస్తావా, నేను ఏం చేయలేదమ్మా అని ఆయన నంగిగా వగలబోతా ఉంటే వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, నాయనా డోంట్ వరీ, వెన్ ఐ యామ్ హియర్ యూ డోంట్ ఫియర్ అని చెప్పి వాళ్ళందరి కేసు చూసి, సరే మా అబ్బాయి అంత పనులు చేశానంటాడు, మా అబ్బాయి ఏమో ఇంత గొద్దు 3 సంవత్సరాలు బిడ్డ, ఈ బిడ్డ ఇక్కడున్నాడు ఎక్కడున్నాడు ఇన్ని తిన్నాడు అంటున్నాడు అని తినడానికి అది పొట్టా చెరువా, మీరు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారే, మీరు అందరూ అబద్ధాలు చెప్పేవాళ్ళేను, సరేలే ఇంకోసారి మా బిడ్డను బయటికి రాని అని చెప్పి వాళ్ళందరికీ నచ్చజెప్పి పంపించేసింది. మళ్ళీ ఆయన తీసుకొచ్చుకుని ఒళ్ళో పెట్టుకుని పాలు తాపిస్తుంటే ఆయన కళ్ళు ఎత్తి చూసేది, మళ్ళీ కళ్ళు నుంచి భయంతో చూసేది అనమాట. అప్పుడు ఆమంటది, నాయనా కృష్ణ నువ్వు ఎంత అందంగా ఉంటావు నాయనా, నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు నాయనా, అందుకే వీళ్ళందరూ కళ్ళు కుట్టాయి నాయనా, అందుకే నీ మీద అబద్ధం చెప్తున్నారు, నేను నమ్మను నాయన, నువ్వు నా బంగారు బిడ్డ నాన్న. పొట్ట నిండా పాలు తాగి చక్కగా బొగ్గు తినేసి బుజ్జి బొజ్జెక్కి మంచిగా బలిష్టంగా ఉండాలి నాయన నువ్వు అని చెప్పేసి చక్కగా దిష్టి తీసి అవతల పోసేసి బిడ్డను బాగా నిద్రపిచ్చేసింది అనమాట. ఒకనొకప్పుడు నేను ఆడుకోవడానికి పోతున్నాను అమ్మా అనేసి అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది, వచ్చి నాయన నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి, ఆ కంప్లైంట్లు నేను నమ్మను, కాకపోతే కండిషన్లు పెడతా, ఈ కండిషన్లు పాటిస్తే నేను బయట పంపిస్తా, లేకపోతే పంపి అనేసంటే చెప్పు మమ్మీ అనేసి అన్నాడు. అమ్మ చెప్పమ్మా అనేసంటే అప్పుడు వాళ్ళ అమ్మ ఏమనింది, నాయన ఇంటి ఆవరణలోనే ఆడుకోవాలి, అవతలు దాటి వెళ్ళకూడదు, ఎవరింటికి వెళ్ళకూడదు, పాలు వెన్న దొంగతనం చేశాను కంప్లైంట్ రాకూడదు, జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఈ మధ్య మట్టి తింటున్నావు అని కూడా నాకు కంప్లైంట్ వచ్చింది, ఇంకొకసారి మట్టి తిన్నావంటే బాధ పడేస్తా నిన్ను, చితకేస్తా నిన్ను అని చెప్తుంది. అట్టే అమ్మ అని చెప్పేసి అంటే బలరాముడికి ఇచ్చి చెయ్యి ఇచ్చి చక్కగా పంపిస్తుంది. వెళ్తారు, 10 నిమిషాలు తిరిగి వచ్చేస్తాడు. ఎరా ఏంట్రా అప్పుడు తిరిగి వచ్చేసారంటే అప్పుడు బలరాముడు చెప్తాడు మట్టి తిన్నాడు అనేసి. మట్టి తింటుంటావు, ఎందుకు తిన్నావురా నువ్వు మట్టి అనేసి మేము అడిగితే, మట్టి నా పెళ్ళాము అని చెప్పాడు, నా భార్య అని చెప్పాడు. నిజమే కదా, భూవల్లబుడు కదా ఆయన, తినేశాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసింది, చెవుపుచ్చుకునింది, నిజంగా మట్టి తిన్నావా నువ్వు అనేసి అంటే, అమ్మ నేనెందుకు తింటాను, అమ్మా మన్ను తిన్నాక నేను చిచూనై ఆకుంతిని వెర్రిని చూలు నోలు అని చెప్పేసి అన్నాడు. అంటే నేను మన్ను తినలేదు, నేను చాలా మంచివాడిని, నేనేమన్నా చిన్న బిడ్డనా మన్ను తినడానికి అనేసినాడు. ఆయనకు అప్పుడు 3 ఏళ్ళు, ఆయన చిన్న బిడ్డనా అని అడుగుతున్నాడు, చిన్న బిడ్డే కదా ఆయన అని చెప్పి అడిగితే అప్పుడు వాళ్ళ అమ్మ బుర్ర కొక్కొని, ఏంట్రా ఇప్పుడు ఎలా రా అనేసరికి, సాక్ష్యాధారాలు లేని ఎడల ఈ కేసు కొట్టేస్తానంటే, కొట్టబాకరా ఉండు, సాక్ష్యాధారాలు వస్తాయి కానీ నోరు తిరుగు అనేసంటది. సరే నా నోరు చూడమ్మా, నేను కూడా చెప్తున్నాను, మట్టి అంటుకుంటుంది కదా నోటికి పాలకి, నోరు చూడని చెప్పేసి నోరు తెరస్తాడు. ఆ చిన్న నోట్లో సముద్రాలు, కొండలు, నవగ్రహాలు, సూర్యచంద్రులు, బోళ్ళంతమంది అతల వితల రసాతల పాతాలాది లోకాలన్నీ కనిపించాయి. అందులో రేపల్లి కనిపించింది, రేపల్లిలో కృష్ణుడు కనిపించాడు, కృష్ణుడు చెవుబుచ్చుకున్న యశోద కనిపించింది. దాంతో ఆమె బుర్ర గిర్రని తిరిగేసింది, ఇది నిజమా అబద్ధమా, స్వామివారు సాక్షాత్తం శ్రీ మహావిష్ణువే నాకు కొడుకుగా జన్మించాడు, నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు జన్మించారు, నేను తెలుసుకోలేకపోయాను, నేను అజ్ఞానిని అయిపోయాను, జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అంటూ స్వామివారిని స్తుతించడం మొదలుపెట్టింది. వెంటనే ఆయనకు అర్థమైపోయింది, అమ్మ తల్లే నాకు భక్తులు బోళ్ళంత మంది ఉన్నారు, నేను వైకుంఠాన్ని విడిచిపెట్టి లక్ష్మీదేవిని విడిచిపెట్టి ఎందుకు వచ్చాను, అమ్మ ప్రేమ చూడడానికి, అటువంటి అమ్మ ప్రేమ నువ్వు నాకు సంపూర్ణంగా అందించావు, మరి అలాంటప్పుడు అమ్మ ప్రేమను ఎలా వదులుకుంటాను, నాకు భక్తి అక్కర్లేదు, నాకు ప్రేమే కావాలమ్మా అని చెప్పేసి వెంటనే వాళ్ళ అమ్మకి మాయ గమ్మిచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళమ్మ కాసేపు ఆగి బుర్ర గిరిని తిరిగిన తర్వాత ఆగిపోయి, నాయన ఏంది నాయన ఇక్కడ నిలబడుకున్నావు, నువ్వు నన్ను బజ్జి అడిగావు కదా, రా పాలు తాదు రానా, పుట్ట నిండా పాలు తాదు రానా అని చెప్పేసి చక్కగా బుడ్డోడిని ఎత్తుకొని పాలు ఇవ్వడానికి ఎత్తుకెళ్ళిపోయింది అనమాట. అది విన్న పరీక్షిత్తు బుర్ర గిరుడు తిరిగేసి కన్నీళ్ళు కారిపోయి ఆనందంతో ఆయన ఏమడుగుతాడంటే, అసలు ఏమి పుణ్యం చేసింది, ఎంత ఫలితం, ఇంత గొప్ప ఫలితం వచ్చింది, స్వామివారిని మలమూత్రాలు ఎత్తి స్వామివారికి పాలు దాపించి అన్నం పెట్టి పోషించడానికి నందుడికి ఎంత అదృష్టము, ఇంత గొప్ప పుణ్యము, ఇంత గొప్ప అదృష్టం వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఏ కారణం వల్ల వచ్చిందని అడిగాడు. మరిన్ని విశేషాలతో రేపటి రోజు కలుసుకుందాం కన్నయ్య. పిల్లలకి నేర్పిద్దాం, పురాణాలు విందాం, వినిపిద్దాం. జై శ్రీరామ్ గోవింద.